ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? బల్కా తీర్థకి. మనం ముందు వెళ్ళాల్సింది బల్కా తీర్థక్ కాదు. మరి నీకు తెలియాల్సిన ఇంకో నిజం. నాకు తెలియాల్సిన నిజమా? మనం వెళ్ళాల్సింది సోమనాథ్. ఇదే మా నాన్న రూమ్. ఇక్కడే అన్ని రీసెర్చ్ డీటెయిల్స్ ని పెట్టాడు. కానీ ఇక్కడ అన్ని కొత్తగా ఉన్నాయేంటి? ఇక్కడ అన్ని మా నాన్న కోడ్ వైజ్ గా పెట్టాడు, ఎవ్వరికీ తెలియకుండా. కానీ దాన్ని మనం ఎలా కనుక్కుంటాం? మా నాన్న ఒక స్పై ఏజెంట్. ఆయన ఎప్పటి నుండో ఈ బల్కా తీర్థాన్ని కాపాడాలి అని ట్రై చేశాడు. మరి ఏమైంది? ఆ రాజశేఖర్ చేసిన ప్రతి ఒక్క పనికి అడ్డు వచ్చాడు అని. నీకు చనిపోయే ముందు సోమనాథ్కి రమ్మన్నాడంటే బల్కా తీర్థకి సంబంధించిన క్లూ ఏదో ఒకటి ఇక్కడ ఉండొచ్చు. వాల్స్ సేమ్ గా ఉన్నాయి, కానీ హైలైట్ అయింది మాత్రం కృష్ణ ఫొటోస్. కృష్ణ రీసెర్చ్ కాబట్టి పెట్టి ఉండొచ్చు కదా. అది కారణమై ఉండదు. 2 వాల్స్ సేమ్ గా ఉన్న కృష్ణుడి టెంపులా? 2 వాల్స్ సేమ్ ఉన్న కృష్ణ టెంపులా? కృష్ణ మందిర్, నేపాల్ పటన్. ఎస్. మనం నేపాల్ వెళ్ళడానికి ఏర్పాట్లు కావాలి. నేపాల్ వెళ్ళడానికి నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. మనం 2 రోజుల్లో నేపాల్ వెళ్ళాలి. మరి ఈ 2 రోజులు ఏం చేద్దాం? మనకి ముందు మా నాన్న ఎలా చనిపోయాడో తెలియాలి. మా నాన్న సీక్రెట్ మిషన్ డీటెయిల్స్ అన్ని ఈ ఫోల్డర్ లోనే సేవ్ చేస్తాడు. ఈ సీక్రెట్ ఫోల్డర్ పాస్వర్డ్ నీకు తెలుసా? నన్ను మా నాన్న కొన్ని డేస్ నుంచి శరణ్య అని పిలిచాడు. ఎందుకు అర్థం కాలేదు. అదే పాస్వర్డ్ అంటావా? సరే, ట్రై చేసి చూద్దాం. ఎస్, ఇట్స్ ఓపెన్. ఇది నేపాల్ కృష్ణ మందిర్ గర్భగుడి. హాయ్. ఎస్, అవును, కృష్ణ గర్భగుడి. మీ నాన్న కృష్ణ మందిర్ గురించి తెలిసినప్పుడు ఎందుకు వెళ్ళలేదు? దీన్ని పూర్తి చేసే యోగ్యత నీకొక్కడికే ఉంది. ఇంతకీ ఇప్పుడైనా చెప్తావా నేను ఎలా తెలుసని? ఎందుకంత తొందర? నీకు కొన్ని నిజాలు ఆలస్యంగా తెలిస్తేనే మంచిది. గర్భగుడి కాకుండా ఇంకేదో ఉందనిపిస్తుంది. ఎందుకలా అనిపిస్తుంది? అది నాకు కల్లో వచ్చింది. ఒక్క కళని పట్టుకొని నమ్మడం కరెక్ట్ కాదు కదా. నువ్వన్నా ఆకలే నీదాకా తీసుకొచ్చింది. నాకు వచ్చిన ప్రతి కళ బల్కా తీర్థకి దారి చూపించింది. నాకు ఈ గమ్యం చేరుకోవడానికి ఆ కళ చాలా అవసరం. సరే, చూద్దాం. ఇంతకీ గర్భగుడి లోపలికి వెళ్ళడం ఎలా? అదే అర్థమవట్లేదు. మనం ఏదో ఒకటి చెయ్యాలి వెంటనే. మనం ఈ పనిని 2 రోజుల్లో ముగించాలి. అదే ఎలా? తప్పైనా చెయ్యాల్సిందే. అవును, మనం కలిసి ఎన్ని డేస్ అయింది? 1 వీక్ అయి ఉండొచ్చు. మరి ఇంకా నీ పేరు చెప్పవా? నా పేరు సింధు, నేను డాక్టర్ని. నా పేరు రుద్ర, నేను లాయర్ని. అమ్మయ్య. రుద్ర, ఇది తెలియగానే నువ్వు వెంటనే ఎందుకు రావాలనుకున్నావు? నాకు కృష్ణుడి పైన అపార నమ్మకం ఉంది. ఇప్పుడు కృష్ణుడి స్థలం కష్టాల్లో ఉంది. రాకుండా ఎలా ఉంటాను? అలా నీ గురించి తెలిసినప్పుడు ఒక్కడే ఎలా చేయగలడు అనుకున్నా. మరి ఇప్పుడు? అవన్నీ కాదు, నీ ప్లాన్ ఏంటి ఇప్పుడు? చెప్తాను. ఫస్ట్ నువ్వు బాంబు ఉందని టెంపుల్ మేనేజ్మెంట్ కి కాల్ చేసి చెప్పు. ఇలా చేయడం తప్పు కదా. మనం ఈ పనిని పూర్తి చేయడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఇది. అలా నువ్వు బాంబు ఉందని కాల్ చేయగానే భక్తులందరికీ విజ్ఞప్తి, ఆలయంలో బాంబు ఉందంట, అందరూ వెళ్ళిపోండి. అనౌన్స్మెంట్ కాగానే భక్తులందరూ పరిగెత్తారు. అదే మనకు మంచి టైం ఎంటర్ కావడానికి. నేను గర్భగుడికి ఇంకో వైపు నుండి వెళ్తాను. వెయిట్, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్, బట్ పోలీస్ అండ్ బాంబ్ స్క్వాడ్ రాదా? తప్పకుండా వస్తారు. వాళ్ళు రావడానికి 35 మినిట్స్ పడుద్ది. ఆ లోపల నేను లోపలికి వెళ్ళి వచ్చేస్తాను.
परमात्मने प्रणतः क्लेश నాకు తెలిసి ఈ కీ నాకు దారి చూపిస్తుంది అనుకుంటున్నా. ఈ ప్రమాదం నుండి నువ్వే కాపాడాలి. కృష్ణయ వసుదేవయ హరాయ క్షమించండి. పరమాత్మాని. నమస్తే నమస్తే, మీరిక్కడ ఏం చేస్తున్నారు? నేను ఈ ఆలయంలో వాలంటీర్గా ఉన్నాను. మీరిక్కడ ఉండడం అంత మంచిది కాదు, వెళ్ళిపోండి. లోపల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది, వెంటనే వెళ్ళండి. ఇప్పుడు ఏమైందని అలా ఉన్నావు? పోలీసుల నుండి తప్పించుకున్నాం కదా. నేను సాడ్గా ఉంది, అందుకు కాదు. మరి ఎందుకు? ఆ కీ కోసం కష్టపడి అంతా వృధా అయింది. ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ పెట్టేవాడు? మా డాడీ ఏమున్నా ల్యాప్టాప్లో లేదా ఒక బుక్ రాసుకునేవాడు. అవును, మీ నాన్న ఒక పుస్తకం రాశాడని చెప్పావు, అది ఎక్కడుంది? నా బ్యాగ్లో ఉంది. మీరు ముందుగా తెలుసుకోవాల్సింది మల్లా కింగ్ నర్సింగ్ మల్లా. ఆయన ఒక గొప్ప కృష్ణ భక్తుడు. ఇతను ఈ ఆలయం కట్టక ముందు ఒక వ్యక్తి, కట్టిన తర్వాత ఒక వ్యక్తి. ఈయన ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. అలా ఈ యుద్ధాలతో ఎన్నో రాజ్యాలని సొంతం చేసుకున్నాడు. ఇలా ఈ ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయాన్ని కట్టించిన తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. అందుకే ఈ ఆలయానికి ఒక గొప్ప వరం ఉంది. మీరు ఈ టెంపుల్ నుండి ఎటువంటి కొత్త వస్తువుని తీసుకెళ్లలేరు. జస్ట్ ఆ వస్తువు రూపం కాదు, స్వభావాన్ని మాత్రమే మార్చగలరు. అంటే నా దగ్గరున్న కీ స్వభావం మారిందా? కానీ దాని స్వభావం మారిందని మనకెలా తెలియాలి? దీని స్వభావం ముందు ముందు అదే చెప్తుంది. వెయిట్ చేయడం తప్ప మనకు ఇంకో దారి లేదు. మనం తరువాత ఎక్కడికి వెళ్తున్నాము? ఈ పుస్తకం మనకు అన్ని సమాధానాలు చెప్తుంది. మరి ఆ బుక్లో ఏదైనా సీన్ ఉందేమో చూడు. ఆల్రెడీ చదివేశాను, కాకపోతే ఏం అర్థం అవ్వట్లేదు. ఏముంది అందులో అసలు ఇంతకీ? ఏదైనా దివ్య 21 అవతారేషు బృహత్తమ. అంటే ఏంటి? ఇది గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి చూస్తే అతిపెద్ద 21 అవతారాలు అని వచ్చింది. 21 అవతారాలు ఆ విష్ణువే కదా? విష్ణువు ఎలా అవుతాడు? అంటే అందరికీ తెలిసిన అవతారాలు కొన్నే, కానీ ఇంకా చాలా ఉన్నాయి. వరాహ అవతారం, సుయజ్ఞ అవతారం, కపిల అవతారం, దత్తాత్రేయ అవతారం, సనకాది అవతారం, నరనారాయణ అవతారం, ధ్రువ అవతారం, పృథ్వరాజ అవతారం, వృషభావతారం, హయగ్రీవ అవతారం, మత్స్యావతారం, కూర్మ అవతారం, ఆదిమూల అవతారం, వామన అవతారం, హంస అవతారం. సరే, మనం ఈరోజు సాయంత్రం ఒక ముఖ్యమైన పని పైన బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు. ఇక్కడికి ఒక అతను వస్తాడు. అతనే మనకి ఈ కీ గురించి చెప్తాడు.